అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఎందుకంటే ఈ క్లైమేట్ని బట్టి చాలామందికి రకరకాల ఫీవర్స్, చాలా బాధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ప్రార్థించండి, దేవుడు తప్పకుండా మనందరినీ ఆరోగ్యంతో నింపుతాడు. ఎందుకంటే స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడై ఉన్నాడు. ఆయన యందు పూర్తిగా విశ్వాసంతో ఎవరైతే ఉంటారో వారందరినీ దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించేవాడై ఉన్నాడు. మంచిది, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు వార్త 6వ అధ్యాయము 42వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలు రొట్టెలను ముక్కలను 12 గంపలు ఎత్తిరి అనే మాట. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఇంచుమించు 3 దినంబులు రాత్రి పగళ్ళు కూడా వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. రాత్రి పగళ్ళు వాక్యం చెప్పిన తర్వాత మరి వారిని ఆకలితో వారిని పంపించడం ఇష్టం లేక మీరే వారికి ఆహారం పెట్టమంటే, అయ్యో 5,000 మంది పైగా ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరికీ ఆహారం ఎక్కడ పెడతాం ప్రభువా అని శిష్యులు అడగడం. మరి అక్కడ ఒక బాలుడు 5 రొట్లు 2 చిన్న చేపలు పట్టుకొచ్చి యేసు ప్రభు దగ్గర పెట్టడం మనం చూస్తున్నాం. మరి ఆ చిన్న వస్తువులను దేవుని చేతుల్లో పెట్టినప్పుడు ఆయన విరిచి వారికి పంచినప్పుడు వారందరూ తిని తృప్తి పొందినట్టుగా మనకు కనబడుతుంది. ఈ రోజుల్లో మనుషులకు ఏమీ లేదు అంటే దయచేసి తృప్తి లేదు. బాగా అర్థం చేసుకుందాం. ఎప్పుడు చూసినా మానవుడు అది లేదు ఇది లేదు అంటున్నాడు తప్ప తన దగ్గర ఉన్న దానిని చూసి ప్రభువా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అనలేకపోతున్నాడు. కారణం ఒకటే, వీరి జీవితాలు పక్క వారిని కంపేర్ చేసుకోవడం. వీరికి ఉన్న వస్త్రాలు, అది షర్టు ప్యాంట్ అవ్వచ్చు, పట్టు వస్త్రాలు అవ్వచ్చు, అవ్వచ్చు ఎన్నడూ అవ్వచ్చు, వాటిని చూసి ప్రభువా నాకు ఈ వస్త్రాలు ఇచ్చావు, ఈ బర్త్డేకి ఈ వస్త్రాలు ఇచ్చావు, లేకపోతే ఈ పెళ్లి రోజుకి ఈ వస్త్రాలు ఇచ్చావు అనుకోవట్లేదు. తన స్నేహితులు, తన కొలీగ్స్ ఆఫీసులోనో లేకపోతే స్కూల్స్లోనో కాలేజీలోనో వీరికన్నా విలువ కలిగిన వస్తువులు, విలువ కలిగిన వస్త్రాలు వేసుకొస్తే వాళ్ళని చూసి నాకేముంది, నాకేమీ లేదు. దేవుడు ఇచ్చిన, తల్లిదండ్రులు ఇచ్చిన, లేదా భర్త ఇచ్చిన, లేకపోతే భార్య ఇచ్చిన వస్తువులతో సరిపెట్టుకోక సంతృప్తి చెందక లేని దాని కొరకు అరులు చేస్తున్నావే తప్ప ఉన్నదాంతో సంతృప్తి అనేది నీకు లేకుండా పోయింది. అర్థం చేసుకుందామా? సంతృప్తి లేని జీవితం ఎప్పటికీ ఎండమావే. నేను అనుకుంటున్నాను, ఆదాము అవ్వలకు దేవుడు ఏదైనా తోటలో అన్ని రకాల పళ్ళు ఇచ్చాడు. వాళ్ళ ఆకలితో అలమెట ఇచ్చి చావమనలేదు. అన్ని రకాల పండ్లు ఇచ్చి ఒక పండు మాత్రమే తినొద్దన్నాడు. సంతృప్తి లేని అవ్వమ్మ. నిజమే. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒకవేళ 100 రకాల చెట్లు ఇచ్చి ఒక చెట్టు పండే తిని ఈ 99 తినొద్దంటే బాధపడాలి. 99 రకాల పండ్లు తిని ఈ ఒక్కటి తినొద్దంటే అర్థం చేయండి బిడ్డలారా. ఈరోజు మనిషి జీవితం అలాగే ఉంది. మనం ఎన్ని కొనుక్కున్నా, ఎన్ని తింటున్నా, ఎన్ని ఉంటున్నా లేని దాని కొరకు అరులు చేస్తున్నామే కానీ పక్కవారు బ్యాంగిల్స్ కొనుక్కున్నారా, పక్కవారు గొలుసు కొనుక్కున్నారా, పక్కవారు మెల్లో ఇంకొక నగ కొనుక్కున్నారా, అవి చూసి నాకు లేదని అడుగుతుందా ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు నైనా, ఇచ్చిన దాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాననే జ్ఞానం చాలా మందికి లేదు. దయచేసి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం తృప్తి లేకపోతే నువ్వు ఎన్ని లక్షలకు అధికారివైనా నీకు వచ్చేది బలహీనతే తప్ప, లేనిపోని నీరసమే తప్ప, లేనిపోని అసంతృప్తే తప్ప సంతోషం ఉండదు. వారు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఇస్తారట. ఎంత గొప్ప విషయం. ఉన్నవి కొన్నే, ఉన్నవి చిన్నవే, కానీ వారి జీవితాల్లో సంతృప్తి ఉంది. వాక్యం వింటున్న బిడ్డ, మరి నీకు దేవుడిచ్చిన కార్యాలను బట్టి, దేవుడిచ్చిన విషయాలను బట్టి సంతృప్తి ఉందా? దేవుడిచ్చిన బిడ్డలను బట్టి సంతృప్తి ఉందా? ఆలోచన చేయి దయచేసి.
నీ బిడ్డలను బట్టి, నీ భర్తను లేక నీ భార్యను బట్టో, నీ కుటుంబాన్ని బట్టో, నీకున్న పరిస్థితులను బట్టో సంతృప్తి కలిగి ఉంటే దేవుడిని దీవిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప నీకు లేని దాన్ని బట్టి ఉన్న చోటే ఉన్నప్పుడే ఏడుస్తూ కూర్చుంటుంటే అది లేదు ఇది లేదు అనుకుంటే చాలామందికి అలా సంతృప్తి లేదు కాబట్టే అప్పుల పాలైపోతున్నారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అవి చూసి ఇవి చూసి రకరకాలవి కొనేసుకుని అప్పులు పాలైపోయి చాలా ఇబ్బంది పడిపోతారు. కారణం ఒకటే బిడ్డ, సంతృప్తి లేని జీవితం. యేసయ్య దగ్గరకు వచ్చిన నీవు, యేసయ్య చేతుల్లో పెట్టబడిన జీవితం సంతృప్తినిచ్చేవాడై ఉన్నాడు. చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతుల్లో నుంచి వచ్చినప్పుడు అబ్బా ఆ కుటుంబానికి లేదా అక్కడ ఉన్న వ్యక్తులకు సంతృప్తి ఎలాగుందో నీ జీవితంలో నీ జీవితాన్ని, నీకున్న సమస్తాన్ని ప్రభు చేతుల్లో పెట్టి ప్రార్థించి నీ ఆశలు నీ కోరికలన్నీ ప్రభు ఇష్టమైందా కాదని దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు. గెహాజీ అనేవాడు నిజంగా ఎలీషా దగ్గర ఉన్నంత వరకు ఎంతో సమృద్ధి అండి. దేవుడు ఎలీషాని ఏమీ తక్కువ చేయలేదు. కానీ ఆ ఎలీషా నయమాను తెచ్చినటువంటి ఆ వస్తువులు చూశాడు. అబ్బబ్బబ్బా ఎన్ని వస్త్రాలు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, మా గురువుకి ఏంట్రా బాబు వచ్చిన వాటిని తీసుకోలేకపోతున్నాడు అనే ఫీలింగ్. ఈరోజు లంచాలు తీసుకోవడానికి కారణం ఒకటే, సంతృప్తి లేదు. తన జీతం వస్తుంది నెలకు నాకు 90, 80 లక్ష అలా వస్తున్నాయి, కానీ ఎందుకు తీసుకున్నావు బ్రదర్? సంతృప్తి లేదు. బిడ్డ, వాక్యం వింటున్న నీ జీవితంలో సంతృప్తి లేకుండా బ్రతికేస్తున్నావేమో ఆలోచించి. గెహాజీ ఎలీషా దగ్గర మంచి శిష్యరికం చేస్తూ సంతృప్తి లేనందువల్ల శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. బిడ్డ, ఆకాను కూడా అంతే పరిస్థితి. బిడ్డ, దేవుడు ఆ ఎరుకో పట్టణం నుంచి ఏది వెనక్కి తేవద్దు అంటే ఏదో ఆశించి షేనారు వస్త్రం, బంగారుపు కమ్మి, సంతృప్తి లేని జీవితం తెచ్చుకుని మనం బాగుపడ్డా భూమిలో కప్పెట్టుకుంటున్నాడు. అర్థం చేసుకుని ఎందుకు వస్తువు, ఎందుకు ఈ వస్త్రం, ఎందుకు ఈ పని అంటే నేనేనా తెచ్చుకోట, మీరు పాపం చేసినట్టుగా పెద్ద కబుర్లు చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప తన పాపాన్ని తను ఒప్పుకోలేకపోతున్నాడు. బిడ్డలారా, దయచేసి నువ్వు ఉద్యోగస్తుడు అయితే లంచాలు తీసుకోవద్దు. నీ జీవితంలో సంతృప్తి కలిగి ఉన్న దానితో దేవుని నామను మహిమపరచు, దేవుడు దీవిస్తాడు. ఒక నిజంగా నీకు లేకపోతే బాధపడకు. ఇదిగో నీకన్నా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు చెప్పులు తొడుక్కుంటా కానీ ఉన్నాయి, అవి కూడా లేకుండా అందులో మలమల మాడిపోతూ నడుస్తున్న ఎంతమంది ఉన్నారు. ఒకవేళ నువ్వు తొక్కుకుంటా బైక్ ఉంది, అది లేని వారు చాలా మంది ఉన్నారు. సంతృప్తి కలుగు, ప్రభువా నువ్వు ఇచ్చావునైనా అని సంతోషపడు. నీకు తింటాక తిండేనే ఉంది, బిర్యానీ లేదని ఆడవద్దు, అది కూడా లేని చాలా మంది ఉన్నారు. స్తుతించు, ఆ భోజనం దగ్గర ప్రభువా నువ్వు తింటాకి తిండి ఇచ్చావునైనా అని స్తుతించు, దేవుని గణపరచు. వారు తిని తృప్తి పొందిన తర్వాత అనే మాట ఈరోజు దేవుడిచ్చిన వాటితో సంతృప్తి పొందుతూ దేవుని నా మహిమార్థంగా జీవిస్తూ దైవాశీర్వాదాలు పొందుకునే కృప, తృప్తి, సంతృప్తి మీకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. తండ్రి నీకు స్తోత్రాలు, యేసుక్రీస్తు నామములో. అయ్యా, నీ చేతుల్లో పెట్టబడిన మా జీవితాలు సంతృప్తి కలిగి ఉంటాయి. నీ చేతుల్లో పెట్టగా మనుషుల వైపు, మనుషుల ఆలోచన ప్రకారం మనుషులతో ఉన్న ఈ సహవాసం ఉన్నంత వరకు అవి వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంపేర్ చేసుకుంటూ సంతృప్తి లేని జీవితాలు జీవిస్తూ బాధలు అనుభవిస్తామే కానీ దేవాతి దేవుడు అయిన నీవు మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తున్నావు, నువ్వు ఇస్తున్నావనే ఆలోచన చాలామందికి ఉండట్లేదు నైనా. దయచేసి వాక్యం వింటున్న వారు ఎవరైనా అలాంటి సంతృప్తి లేక తృప్తి లేని జీవితం జీవిస్తూ ఇక ఎన్నిచ్చినా ఎప్పుడు కొరత బ్రతుకే లేదు ఇవ్వలేదని ఏడుస్తున్న మా బ్రతుకులను సరిచేసి సంతృప్తితో నింపి నడిపించి ఆశీర్వదించమని, మహిమ పొందమని. అయ్యా, ఒక నిజంగా వీరికి అవసరతలు ఉంటే ఆ అవసరతలు తీర్చబడేట్టుగా మార్గాలు తెరవమని, అద్భుతములు జరిగించమని, సంతృప్తి అయిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనా అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.